హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు ఇద్దరు రాజ్యసభకి సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు ఖాళీ అయినటువంటి ఆ 2 సీట్లని ఎవరు భర్తీ చేయబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం. మీకు మన వైల్డ్ వెల్ఫేర్ ఛానల్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా రాజ్యసభ ఎంపీలు కూడా ఇద్దరు రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఖాళీ అయినటువంటి ఆ 2 రాజ్యసభ ఎంపీలు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరు వాటి మీద ఆశావాహులుగా ఉన్నారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఈ అంశం గురించి ఒక అధికార ప్రతినిధిగా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు సార్? ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి సార్. ముందుగా వైసీపీ ఖాళీ అవుతా ఉంది, చాప్టర్ క్లోజ్. వైసీపీ అనేది ఇంకా మసల జాలదు. జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీని కానీ ఇక మర్చిపోవచ్చు. మీరు చూడండి, ఎలక్షన్ ముందు చాలా మంది నాయకులు వచ్చేసారు. ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి జిల్లాలో మేయర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్సీలు, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైనటువంటి అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పైన నమ్మకం, విశ్వాసం లేకుండా పోవటం అది చాలా ప్రధానమైంది. ఇప్పుడు ఒక నాయకుడు వెనకాల ట్రావెల్ చేయాలంటే నాయకుడి దగ్గర పవరే ఉండాల్సిన అవసరం లేదు. ఆ నాయకుడిలో విశ్వసనీయత, నమ్మకము, ఇతనికి ఒక నాయకత్వ గుణగణాలు, రేపొద్దు నాకు ఏదైనా కష్టం వస్తే నన్ను ఆదుకోగలడు అనే విశ్వాసం ఉంటే అతని వెనకాల ట్రావెల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా మంది లీడర్లు మా తెలుగుదేశం పార్టీలు చాలా మంది ఉన్నారు. 40 సంవత్సరాలుగా ఏ పదవి లేకపోయినా, ఏ హోదా లేకపోయినా, కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం, విశ్వాసం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవం. నాకు తెలిసి 43 ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో ఏ పదవి లేనటువంటి వాళ్ళు దాదాపు 43 సంవత్సరాలు చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు మా పార్టీలో. అది మా పార్టీ యొక్క కమిట్మెంట్. దానికి కారణం ఏంటంటే లీడర్షిప్. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు. ఈ రోజుకి ఈ డిబేట్ జరుగుతున్న సందర్భంలో నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు అయింది. అంటే 1995 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, సెప్టెంబర్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన. ఈ రోజు మళ్ళీ సెప్టెంబర్ 1వ తేదీ మీ వైల్డ్ వుల్ఫ్ ఛానల్లో చర్చలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ స్మృతులన్నీ మనం గుర్తు చేసుకునేటువంటి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి. ఎందుకంటే 45 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరీర్ అయింది చంద్రబాబు నాయుడు గారి. అందులో సెప్టెంబర్ 1 అనేది తన పొలిటికల్ కెరీర్ లో ఒక ఇంపార్టెంట్ డే. ఎందుకంటే 1995లో హీ టుక్ స్వేరింగ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 30 సంవత్సరాల క్యారియర్ మీరు ఒకసారి చూడండి. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవమానాలు ఆయన పడ్డాడు. ఆయన కుటుంబాన్ని తిట్టారు, సంక్షోభాలు ఎదుర్కొంది. సంక్షోభం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఆ సంక్షోభంలో ఒక విజయ రహస్యాన్ని కనిపెట్టేవాడు. సంక్షోభం వచ్చింది కదా, భయపడిపోయేదు, పారిపోయేదు ఎక్కడ చేయలేదు ఆయన. ఈస్ రోల్ మోడల్. నాకైతే అప్పుడప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇంత అవమానాలు, ఇంత ఇబ్బందులు పడినటువంటి నాయకుడు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండడు. జైల్లో పెట్టారు 74 సంవత్సరాల వయసులో. ఎక్కడైనా పదిరాడా, ఎక్కడైనా భయపడ్డా, ఎక్కడైనా బెదిరాడా, ఎక్కడైనా వెనకడుగు వేశాడా? జైలు నుండి వచ్చి కూడా అశేష ప్రజాదరణ పొంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగాడు. తన భార్యను తిట్టారు, తన కుటుంబ సభ్యులను అవమానించారు, హేళన చేశారు. మీరు నమ్ముతారు నమ్మరు, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో అయితే పనికి మాలిన పుకోడా నాయకులు, పులిహోర నాయకులు నెత్తి పైన రూపాయి పెడితే పావులాగా అమ్ముడుపోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గాని, ఆ కొడాలి నాని గాని, ఆ వల్లభనేని వంశీ గాని, వీళ్ళందరూ కూడా ఆయన్ని పర్సనల్ గా టార్గెట్ చేసి తిట్టారు. అయినా కానీ ఎక్కడ పదరలేదు. ఒకడే నిలబడి అసెంబ్లీలో ఫైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
దట్ ఈస్ ది లీడర్షిప్ క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంటే ఈ నాయకుడు మనల్ని ఏదో ఒక రోజు మనల్ని గట్టెక్కిస్తాడు, ఏదో ఒక రోజు మనల్ని విజయ తీరాల వైపు నడిపిస్తాడు అన్న నమ్మకంతో నడుస్తాం. జగన్మోహన్ రెడ్డిని చూసి ఏం చూసి నడవాలి? ఏదో ఒక రోజు మనల్ని జైల్లోకి నెడతాడు, ఏ రోజు మనకి ఊసలు లెక్క పెట్టిస్తాడు అనే విధంగా ఉంటే ఎవరు నడుస్తారు? ఆయనతో కూడా పవర్ ఉండింది అప్పుడు 5 సంవత్సరాలు. కాబట్టి జనం నడిచారు. అది కార్యకర్తలు వచ్చారు. జై జగనన్న, జై జగనన్న కుప్పి గంతులు వేశారు. ఇప్పుడు అధికారం పోయింది. ఎవరు పట్టించుకోరు ఇంకా. 1 బై 1 కుటుంబ సభ్యులే పట్టించుకోలేదు. సొంత చెల్లెలే పట్టించుకోలేదు నిన్ని. ఇంకెవరు పట్టించుకుంటారబ్బా? నీ పైన నీ చెల్లికి విశ్వాసం కోల్పోయింది. నీ తల్లికి విశ్వాసం కోల్పోయింది. ఇంకెవరు పట్టించుకుంటారు నిన్ని? రాజకీయం అంటే అధికారం కాదు. రాజకీయం అంటే ముఖ్యమంత్రి పీఠం కాదు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటం, నిరంతర పోరాటం చేయటం. ఆ లెక్కనెత్తుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన ప్రతిసారి కూడా ఆయన గెలిపించింది తెలుగుదేశం పార్టీని కాదు, 10 కోట్ల మంది ఆంధ్ర తెలుగు వాళ్ళని గెలిపించాడు. ప్రతిసారి గెలిచింది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు ప్రజలు గెలిచారు. ఈ తెలుగు ప్రజలు గెలిపించింది ఎవరు? ఒక సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గెలిపించాడు. నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా? లేదు. ఎప్పుడు అందుబాటులో ఉండవు. ఎప్పుడు పులివెందుల్లో ఉంటావు, ఎప్పుడు తాడేపల్లిలో ఉంటావు, ఎప్పుడు బెంగళూరు పోతావు, ఎప్పుడు లండన్‌కి పోతావు, ఎవరికి తెలియని పరిస్థితి. ఉం? అసెంబ్లీలోనూ కూర్చోలేని ఓపిక లేనటువంటి వ్యక్తి అబ్బా నువ్వు. 11 సీట్లు ఇచ్చారు. ఏం అసెంబ్లీకి వచ్చి కూర్చొని ప్రజా సమస్యలు చర్చిస్తే ఏమి? యు ఆర్ నాట్ రిప్రజెంటేటింగ్ XYZ. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తుంది పులివెందులు కాదు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వచ్చి శాసనసభలో ప్రాతినిధ్యం వహించి మాట్లాడు, చర్చలో పాల్గొను, ఒక అర్థవంతమైన డిబేట్ చేయంటే చేయు, పారిపోతావు. ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి వస్తానంటావు. ఆ లెక్కనెత్తుకుంటూ మా నాయకుడు 18 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశాడే. ఆయన వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఈ రోజు వరదలు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు వరదలు ముంచెత్తుతా ఉంటే అందరూ ప్రశాంతంగా ఇద్దరింట్లో నిద్రపోగలుగుతున్నారు అంటే దానికి కారణం ఒక నాయకుడు మేల్కొన్నాడు కాబట్టి, రాత్రి పగలు కష్టపడుతున్నాడు కాబట్టి మనమంతా సేఫ్ గా ఇంట్లో పడుకొని నిద్రపోగలుగుతున్నాం. ఎందుకు? మా నాయకుడు మేల్కొని పని చేస్తున్నాడు, రాత్రి పగలు వర్కౌట్ చేస్తున్నాడు. ఆ మంత్రులకు ఆదేశిస్తాడు, ఈ మంత్రులకు ఆదేశిస్తాడు, కలెక్టర్ తో మాట్లాడతాడు, ఏమైందంటాడు, ఎక్కడున్నారు, ప్రజలు భోంచేశారా లేదా అని కూడా అడుగుతున్నారు ఈరోజు టెలికాన్ఫరెన్స్ లో. ఎంతమంది భోంచేశారు, ఎంతమంది అన్నం తినలేదు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం చేరవేయండి వాళ్ళకి. దిస్ ఇస్ అబౌట్ కేర్ టేకింగ్, అబౌట్ పబ్లిక్. ఏమో మాకు కూడా తెలియదు మా నాయకుడు ఎందుకు ఇప్పుడు మా కేడర్ కి పదవులు పందేరం పైన మాకు ఎప్పుడెప్పుడు పదవులు వస్తుందా, ఎప్పుడు మేము ఆతృతగా ఎదురు చూస్తుంటాం. కానీ మా నాయకుడు జనం 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 అన్నట్టు ఏముందో ఆ జనంలో మాకు అర్థం కాదు ఆయన దృష్టిలో. అట్లా పరితపించేవాడు నాయకుడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా ధనం 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 అని పరితపిస్తా ఉంటాడు. డబ్బు 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 డబ్బు, అధికారం అధికారం అధికారం, హోదా 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 అని. శాశ్వతం కాదు. ప్రజల గురించి మాట్లాడేవాడు, ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఉంటుంది. ఈ రాజ్యసభ సభ్యులు అంటారా, ఎమ్మెల్సీలు వస్తారు, రాజ్యసభ సభ్యులు వస్తారు, అందరూ వస్తారు. ఇంకా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఇట్స్ ఎ పార్టీ హైయెస్ట్ లెవెల్ బాడీ, పొలిట్ బ్యూరో విల్ టేక్ ఎ డెసిషన్. ఎవరికి ఇచ్చినా తెలుగుదేశం పార్టీ నడిపించేది చంద్రబాబు నాయుడు గారు, ఒక ఆలోచన ఉండేది చంద్రబాబు నాయుడు గారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఇస్తారు, పార్టీ నమ్ముకున్న వాళ్ళకి, పార్టీ గైడ్ లైన్స్ ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు, ఎమ్మెల్సీ సభ్యులుగా ఇస్తారు. దాంట్లో గట్టి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మాకు శిరోధార్యమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. రాజ్యసభ సభ్యుల విషయంలో నేను చెప్తున్నా కదా, ఉన్న 11 మందిలో నా లెక్క కరెక్ట్ అయితే 8 మంది వచ్చేస్తారు ఫేజ్డ్ మేనర్ గా, ఫేజ్డ్ వే, కొద్ది కొద్దిగా వచ్చేస్తారు. ఎవరు మిగలరు జగన్మోహన్ రెడ్డితో. ఆయన డబ్బు, ఆయన తాడేపల్లి ప్యాలెస్, ఐడుపులపై ఎస్టేట్, ఎలహంకలో ఒక ప్యాలెస్, ఆ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్, 2 భార్య భర్తలు, 2 పిల్లలు, నలుగురు, వీళ్ళు తప్పించి ఇంకెవరు ఉండరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.